హైదరాబాద్ నాగోల్లో భార్యపై భర్త హత్యాయత్నం చేశాడు. ఫంక్షన్ కు వెళ్దామని అడిగిన భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. భర్త నుంచి తప్పించుకుని భార్య బయటకు పరుగులు తీయగా కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే దాడిలో గాయపడిన బాధితురాలని హాస్పిటల్ కు తరలించారు. వేణుగోపాల్ మహాలక్ష్మికి ఆగస్టు 2024లో వివాహం జరిగింది. అప్పటి నుంచి తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. మద్యం మత్తులో తనను వేధించడం, తన బంగారాన్ని అమ్మేయడంతో భార్య పుట్టింట్లో బంగారాన్ని దాచుకుంది. దాంతో ఆ బంగారాన్ని తిరిగి తీసుకుని రావాలంటూ వేధించాడు భర్త వేణుగోపాల్. దాంతో పాటు అదనపు కట్నం కోసం వేధించేవాడు. ఈ క్రమంలో ఇద్దరికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. ఇవాళ ఉదయం ఊరికి వెళ్లాలని అడగగా వెంటనే కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు వేణుగోపాల్. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు వేణుగోపాల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. అరుణ్. దీపిక అయితే నాగల్లో అయితే దారుణం చోటు చేసుకుని భార్య గొంతుకొచ్చిన భర్త ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది అయితే ఆ గొంతుకు వచ్చినట్టు ఆమె బయటకు పరుగులు తీయగా అయితే స్థానికులు చేసిన సమాచారం మేరకు పోలీసులు చేరుకొని అయితే మహాలక్ష్మి ఆమెని హాస్పిటల్కి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. అయితే గత ఏడాది క్రితమే అయితే మహాలక్ష్మి అదేవిధంగా వేణుగోపాల్ ఇద్దరు కూడా వివాహం జరిగింది. అప్పటి నుంచి కూడా వివాహం జరిగిన నెల రోజుల నుంచి కూడా అదనపు కట్టం తేవాలని కూడా భార్యను తిప్పడానికి పలుమార్లు కూడా కొట్టాడు భర్త. ఈ సమక్షంలో అయితే పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఎలాంటి మార్పు రాలేదు. అదేవిధంగా పోలీసుల సమక్షంలో కూడా ఒకసారి స్టేషన్ లో కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా కూడా ఇద్దరి మధ్యలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈ రోజు ఏదైతే ఉదయం ఊరికి తీసుకెళ్లాలని అడిగిన వెంటనే ఆమె పైన కత్తితో దాడి చేశాడు. అయితే దీనికి సంబంధించి ఆమెకు ఎమర్జెన్సీ ఉన్న నేపథ్యంలో అయితే పోలీసులు అక్కడికి చేరుకుని ఫిర్యాదు రావడంతో ఆమె దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలిరారు. అయితే హాస్పిటల్కి ఎమర్జెన్సీ సమయంలో బాధితులు పేషెంట్స్ రీచ్ కాకపోవడంతో కూడా హాస్పిటల్ దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోకుండా అయితే వాళ్ళు ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు హాస్పిటల్లో. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్తను అయితే వేణుగోపాల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మొత్తం కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో అయితే సర్జరీ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఆమె అయితే నిలకడగా ఉందని తెలుస్తుంది. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.